మార్నింగ్ అండి అందరికి. I'm Lakshmi. I have almost 7 years experience in recruitment. Currently, I'm working for an MNC. This is all about me. Meerandaru, can you please introduce yourself? Hello. 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 Yeah, good morning. Good morning, ma'am. This is Pramila here. ma'am. Okay, Pramila, Shanti Priya and Pramila, Shanti Priya. Okay. ఎంతమందికి రిక్రూట్మెంట్ గురించి ఐడియా ఉందమ్మా? ఎవరికన్నా ప్రీవియస్ గా దీని గురించి ఐడియా ఉందా? అసలు హెచ్ఆర్ ట్రైనింగ్ ఏంటి, అసలు రిక్రూట్మెంట్ అంటే ఏంటి అని? Yes, ma'am. ఓకే. సో ఫస్ట్ మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఐ డిస్కస్ అబౌట్ ద ఆపర్చునిటీస్ అండ్ హౌ విల్ బి ద వర్క్. ఫస్ట్ ఏంటి అంటే రిక్రూట్మెంట్ అంటే ఒక పొజిషన్ కి మీరు వర్క్ చేసేది ఇప్పుడు ఐటీ సెక్టర్ అనుకోండి, లేకపోతే నాన్ ఐటీ సెక్టర్, ఐటీ సెక్టర్ రెండు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మీరు ఐటీ సెక్టర్ కి వర్క్ చేస్తున్నారంటే ఒక పొజిషన్ ఉంది ఐటీ సెక్టర్ లో. మీరు చాలా వినింటారు కదా, టెక్నాలజీస్, జావా, .NET, తర్వాత Yes, ma'am. డేటా ఇంజనీర్, ఇలా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. వాటికి మీరు సూటబుల్ క్యాండిడేట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. రిక్రూట్మెంట్ అంటేనే యూ హ్యావ్ టు రిక్రూట్ ఎ క్యాండిడేట్ ఫర్ ఎ పర్టికులర్ పొజిషన్, సూటబుల్ క్యాండిడేట్ ఫర్ ఎ పర్టికులర్ పొజిషన్. ఇక్కడ ఏంటి అంటే ఒక్క పొజిషన్ ఫిల్ చేయడానికి అట్లీస్ట్ దే విల్ డూ ఇంటర్వ్యూ ఫర్ ఆల్మోస్ట్ 30-40 క్యాండిడేట్స్ ని వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. ఈ 30-40 క్యాండిడేట్స్ ని ఎవరు వెతికి పెట్టాలి? హెచ్ఆర్సే వెతికి పెట్టాలి. సో అందుకనే హెచ్ఆర్ రిక్రూట్మెంట్ కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఎప్పుడు కూడా ఉంటాయి. ఈవెన్ రెసెషన్ పీరియడ్ లో కూడా దే హ్యావ్ టు ఫిల్ సమ్ పొజిషన్స్. కొన్ని పొజిషన్స్ కి అయితే రిక్రూట్మెంట్ జరగాల్సిందే ఈవెన్ ఇన్ ద రెసెషన్ పీరియడ్ ఆల్సో. అప్పుడు ఏంటి, మరి ఒక పొజిషన్ ఫిల్ చేయాలంటే అట్లీస్ట్ దే నీడ్ 3 to 4 రిక్రూటర్స్. కాబట్టే రిక్రూట్మెంట్ లో ఎవ్రీ టైం ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇయర్ ఎండింగ్ వరకు కూడా ఆపర్చునిటీస్ మల్టిపుల్ గా ఉండేది ఓన్లీ ఫర్ రిక్రూట్మెంట్. అర్థమైందా? Yes, ma'am. ఓకే. తర్వాత ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయా రిక్రూట్మెంట్ గురించి? కానీ ఇందులో ఇంకేమైనా ఎలా కోడింగ్ ఉంటుందా, అట్లా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, ma'am. ఓకే. సో ఫస్ట్ థింగ్, Ma'am, I have one question. యా ప్లీజ్. Hi, ma'am. This is Channakesh, ma'am. I am from Puttaparthi. హలో చెన్నకేష్, చెప్పండి. మ్యామ్, మనకు సో ఐటీతో పాటు నాన్ ఐటీ కూడా ఉంటుంది కదా మేడం, స్కిల్స్? ఐటీ రిక్రూట్మెంట్ ఉంటుంది, నాన్ ఐటీ రిక్రూట్మెంట్ ఉంటుంది. బట్ ఐటీనే ఎక్కువ చేస్తారు రిక్రూట్మెంట్ లో. అంటే నాన్ ఐటీ కన్నా బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఐటీ. ఈవెన్ Okay, ఐటీ కంపెనీస్ లో కూడా సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు డూ రిక్రూట్మెంట్ ఫర్ నాన్ ఐటీ సెక్టర్స్ ఆల్సో. అంటే ఈ బ్యాంకింగ్ డొమైన్ ఇవి నాన్ ఐటీ కింద వస్తాయి. I think one of my friend that told to me. So in the interview purpose also they will ask some IT skill, non-IT skills also. No, How no, many? no. Yeah. Every company, అంటే if it is doing recruitment for only non-IT, then they will mostly focus on non-IT skills. If the Okay. company is looking for IT recruiter, then they mostly focus on IT skills. Okay. ఒకవేళ if there is a combination of IT and non-IT, then they will look for IT and non-IT, but most preference will be for IT. IT. నాన్ ఐటీ కూడా ఉంటుంది. నాన్ ఐటీ దే వెరీ లెస్ టెక్నాలజీస్. నాన్ ఐటీలో మీకు మాక్సిమం అంటే అకౌంట్స్, సేల్స్, సో ఈవెన్ స్కిల్స్ ఇస్ వెరీ ఈజీ. ఇప్పుడు మీరు సేల్స్ తీసుకున్నారనుకోండి, సేల్స్ కి ఏముంటాయి, కస్టమర్స్ అని ఇన్సైట్స్ అలా ఉంటాయి. సో దానికి మీకు స్కిల్ సెట్ ఏమి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అవునవునవును. కాబట్టి అది ఈవెన్ ఒక 5 minutes స్కిల్స్ చూసుకున్నా కూడా యూ కెన్ మేనేజ్ ఫర్ నాన్ ఐటీ. బట్ ఐటీకి అలా కాదు కదా. సో టెక్నాలజీ తీసుకుంటే ఈవెన్ జావా డెవలపర్ తీసుకున్నారంటే అట్లీస్ట్ మీకు 5 to 6 స్కిల్స్ వస్తాయి దాని కింద. జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ గురించి డెఫినేషన్స్ అలా ఏం అడగరు, స్కిల్స్ చెప్పండి అని అడుగు. అవును మేడం, అదే మా ఫ్రెండ్ కూడా అలానే చెప్పారు మేడం. సో ఇన్ ఇంటర్వ్యూ పర్పస్ దే విల్ ఆస్క్ ఇన్ like the how many requirements are you work in the non-IT? అంతే.
Yes, ma'am. బెటర్ గో ఫర్ ఐటీ, ఎందుకంటే సాలరీస్ ఐటీకే బాగుంటాయి కంపేర్ టు నాన్ ఐటీ. బట్ Just కాంబినేషన్ నేర్చుకున్నారనుకోండి, దెన్ యూ విల్ హ్యావ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్. just only interviews లో చెప్పడానికి మేడం, అంతే. జస్ట్ స్కిల్స్ ఏంటి వర్క్ చేశారు. అవన్నీ నేను ట్రైనింగ్ లోనే మీకు స్కిల్ Okay. సెట్ మొత్తం ఇచ్చేస్తాను. ఒకటి Okay, ma'am. ఏంటి అంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఈవెన్ చిన్న పిల్లలు స్పెల్లింగ్స్ నేర్చుకున్నట్టే ఉంటుంది అవును. టు బి చెప్పాలంటే. ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటంటే కోడింగ్ అనేది అస్సలు ఉండదు. ఓకే మ్యామ్. డైలీ మీ వర్క్ అంతా నౌకరీతోనే ఉంటుంది. నౌకరీలో మీరు ఎలా సెర్చ్ చేయాలి ఏంటి, అది కూడా నేను ఇప్పుడు ఇవాళ మీకు డెమోలో మీకు అసలు ఏం వర్క్ ఉంటుంది, ఎలా ఉంటుంది అని కూడా చెప్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా యూ కెన్ క్లారిఫై అని. ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాం. అసలు రిక్రూట్మెంట్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఐటీ సెక్టర్ కి కొంతమందికి తెలుసు, నాన్ ఐటీ కొంతమందికి తెలుసు. సో అందరికి ఈజీగా తెలిసేది ఏంటి, ఒక ప్రొఫెసర్ పొజిషన్ తీసుకుందాం. ఒక ఉస్మానియా యూనివర్సిటీకి ఒక ప్రొఫెసర్ పొజిషన్ ని ఫిల్ చేయమని అడిగారు. ఫిజిక్స్ ప్రొఫెసర్ అనుకోండి. వాళ్ళు ఏంటి, ఎంత ఎక్స్పీరియన్స్ కావాలో అడుగుతారు, అవునా? మీకు ఈవెన్ ప్రొఫెసర్ పొజిషన్స్ కి ఎలాగ రిక్రూట్మెంట్ జరుగుతుందో కొంచెం ఐడియా ఉంటుంది కదా. ఒక 7 to 10 years ఎక్స్పీరియన్స్, లేకపోతే 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు కావాలి. ఫిజిక్స్ కాన్సెప్ట్ మీద స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండాలి. యూనివర్సిటీకి కాబట్టి ఆల్రెడీ ప్రీవియస్ గా వాళ్ళు యూనివర్సిటీస్ తో వర్క్ చేసి ఉండాలి అని ఒక రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉండే క్యాండిడేట్ కావాలి అని చెప్పి వదులుతారు. మీకు ఈవెన్ అదే కాదు, బ్యాంకింగ్ కావచ్చు, లేకపోతే మీరు అప్లై చేసే ఎటువంటి జాబ్ కైనా మీరు గమనించారంటే వాళ్ళకి ఈ స్కిల్స్ ఉండాలి, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఈ లొకేషన్ కి వాళ్ళు ఓకే అయి ఉండాలి అని ఈ 3 కూడా ప్రతి ఒక్క రిక్రూట్మెంట్ జరిగే ప్రతి రిక్వైర్మెంట్ కి కూడా ఉంటాయి. ఇప్పుడు ఏంటి, మనకి నౌకరీలో ఈ 4 ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో, స్కిల్స్, ఎక్స్పీరియన్స్, లొకేషన్ అండ్ ఐటీ సెక్టర్ కి నాన్ ఐటీ సెక్టర్ కి యూ విల్ గెట్ అనదర్ సర్చ్ ఫిల్టర్ ఇస్ నోటీస్ పీరియడ్. నోటీస్ పీరియడ్ అంటే వాళ్ళు ప్రీవియస్ గా వర్క్ చేసే కంపెనీలో రెసిగ్నేషన్ ఇచ్చిన తర్వాత ద టైం పీరియడ్ విచ్ దే హ్యావ్ టు వర్క్. అంటే వాళ్ళు ఆ పొజిషన్ కి ఇంకొక రైట్ క్యాండిడేట్ ని చూస్ చేసుకునేంత వరకు. అందరికి నోటీస్ పీరియడ్ అంటే ఐడియా ఉందా? Yes, ma'am. ఐడియా ఉంది. ఎస్ మ్యామ్, ఐడియా ఉంది. సో ఆ పొజిషన్ కి వేరే క్యాండిడేట్ ని వాళ్ళు చూస్ చేసుకునేంత వరకు ఈ పర్సన్ ఆ వర్క్ కంటిన్యూ చేయాలి. ఆ పీరియడ్ నే నోటీస్ పీరియడ్ అంటారు అనమాట, రెసిగ్నేషన్ ఇచ్చిన తర్వాత. సో ఆ నోటీస్ పీరియడ్ ఎంత ఉండాలి అంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క నోటీస్ పీరియడ్ ఉంటుంది. సపోజ్ విప్రో తీసుకుంటే 3 months ఉంటుంది, క్యాప్జెమినికి 2 months ఉంటుంది. ఇలాగా ఒక్కొక్క కంపెనీకి, ఇన్సిడోకి 45 days ఉంటుంది. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క నోటీస్ పీరియడ్ ఉంటుంది. సో ఈ కంపెనీస్ ఏంటి అంటే వీళ్ళు ఆ నోటీస్ పీరియడ్ ఇంత ఉండే కంపెనీస్ నుంచి క్యాండిడేట్సే కావాలి, మాకు 45 days నోటీస్ పీరియడ్ ఉండే క్యాండిడేట్సే కావాలి, 30 days నోటీస్ పీరియడ్ ఉండే క్యాండిడేట్సే కావాలి, 2 months నోటీస్ పీరియడ్ ఉండే క్యాండిడేట్సే కావాలి, 3 months నోటీస్ పీరియడ్ ఉండే క్యాండిడేట్సే కావాలి. అలాగా వీళ్ళు ప్రిఫర్ చేస్తారనమాట. మనం వర్క్ చేసే కంపెనీ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ తీసుకుంటే, ఉస్మానియా యూనివర్సిటీకి ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ కావాలి అంటే అతనికి ఏంటి, స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆన్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్. ఇది స్కిల్ సెట్ కింద కన్సిడర్ చేద్దాం. దెన్ వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ దే ఆర్ లుకింగ్ ఫర్, 7 to 10 years ఆర్ 10 to 15 years. ఎంత ఎక్స్పీరియన్స్ చూస్తున్నారో అంత. తర్వాత లొకేషన్ ఇస్ హైదరాబాద్. అండ్ ఇక్కడ నోటీస్ పీరియడ్ రాదు, ఎందుకంటే నోటీస్ పీరియడ్ ఈస్ ఓన్లీ ఫర్ ఐటీ అండ్ నాన్ ఐటీ సెక్టర్స్. సో ఈ 3 కూడా ఆల్రెడీ ఈ సర్చ్ ఫిల్టర్స్ మీకు నౌకరీలో ఉంటాయి. వాట్ ఈస్ ద స్కిల్ సెట్ యు ఆర్ లుకింగ్ ఫర్, అండ్ వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ రేంజ్ యు ఆర్ లుకింగ్ ఫర్, అండ్ వాట్ ఈస్ ద లొకేషన్ యు ఆర్ లుకింగ్ ఫర్. ఈ 3 సర్చ్ ఫిల్టర్స్ మీకు నౌకరీలో ఉంటాయి. మీకు రిక్వైర్మెంట్ వచ్చిన వెంటనే, ఇప్పుడు మీకు ఫిజిక్స్ లెక్చరర్ రిక్వైర్మెంట్ వచ్చింది, యు ఆర్ వర్కింగ్ ఫర్ దాట్. సో ఆల్రెడీ ఈ సర్చ్ ఫిల్టర్స్ అనేటివి నౌకరీలో ఉంటాయి. మీరేం చేస్తారు, ఆ స్కిల్ సెట్ ఇచ్చేస్తారు, స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్. దెన్ 7 to 10 years ఎక్స్పీరియన్స్ వీఆర్ లుకింగ్ ఫర్, అండ్ లొకేషన్ ఇస్ హైదరాబాద్. హైదరాబాద్ ఇచ్చి సర్చ్ ఇచ్చిన వెంటనే యూ విల్ గెట్ మెనీ నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్. ఎందుకు, జాబ్ పోర్టల్స్ అంటే మోస్ట్లీ ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఒక సోర్స్ ఎక్కువ చూస్ చేసుకునేది నౌకరీని, కరెక్టా? అండ్ అదర్ వన్ ఇస్ లింక్డ్ఇన్, అవునా? Yes, ma'am. ఇంకా Yes, చాలా ma'am. అదర్ జాబ్ పోర్టల్స్ కూడా ఉన్నాయి. టైమ్స్ ఉంది, తర్వాత షైన్ ఉంది, So, మాన్స్టర్ ఉంది. Shine కొంతమంది ma'am. అందులో కూడా అప్లోడ్ చేసుకుంటారు. సో యూ విల్ హ్యావ్ యాక్సెస్ టు దిస్
జాబ్ పోర్టల్స్. ఈ జాబ్ పోర్టల్స్ కి యాక్సెస్ ఉంటుంది. దెన్ యూ హ్యావ్ టు గివ్, ఆఫ్టర్ గివింగ్ దోస్ సర్చ్ ఫిల్టర్స్ యూ విల్ గెట్ మెనీ నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ అండ్ you have to open those profiles and you need to check the skill set and location the candidate looking for and his experience. మీరు సెర్చ్ ఫిల్టర్స్ లో అవన్నీ ఇచ్చిన తర్వాత యూ విల్ గెట్ మెనీ నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్. ఒక్కొక్క ప్రొఫైల్ ఓపెన్ చేసి ఓకే క్యాండిడేట్ కి అంటే యాక్చువల్ గా మీరు సెర్చ్ లో ఏమైతే ఇస్తారో అవి ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే మీకు వస్తారనమాట. అంటే ఆ స్కిల్ సెట్ ఉన్న క్యాండిడేట్స్, ఆ లొకేషన్ కి ఓకే అయ్యే క్యాండిడేట్, ఓకే అనే క్యాండిడేట్స్, ఆ తర్వాత అంత ఎక్స్పీరియన్స్ ఉండే క్యాండిడేట్స్ వస్తారు. అగైన్ యూ హ్యావ్ టు క్రాస్ చెక్. మీకు అలా వచ్చినా కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే సమ్ టైమ్స్ క్యాండిడేట్ విల్ నాట్ గెట్ టైమ్ టు అప్డేట్ దేర్ ప్రొఫైల్. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ ఐటీలో ఎలాగా ఒక కంపెనీలో వాళ్ళు కంఫర్టబుల్ గా ఉన్నారనుకోండి, తర్వాత వాళ్ళు ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది వాళ్ళకి. యాక్చువల్ గా 2010 లో జాయిన్ అయ్యారనుకోండి, 2010 నుంచి ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ వర్కింగ్ స్టిల్ ఇన్ ద సేమ్ కంపెనీ, దే విల్ నాట్ గెట్ టైమ్ టు అప్డేట్. లేకపోతే వాళ్ళు వేరే కంపెనీ కోసం చూడకపోవడం వల్ల ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ ఇన్ ద సేమ్ కంపెనీ వాళ్ళు అప్డేట్ చెయ్యరు ప్రొఫైల్, బికాస్ దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఎ న్యూ జాబ్. ఎప్పుడు అప్డేట్ చేస్తాం మనము? ఇఫ్ వీఆర్ లుకింగ్ ఫర్ ఎ న్యూ జాబ్. కాబట్టి మనం ఏం చేస్తామంటే అతను అప్డేటెడ్ ప్రొఫైల్ అప్లోడ్ చేశాడా లేకపోతే అది ప్రీవియస్ ప్రొఫైలా అని క్యాండిడేట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అందుకోసమని ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసిన తర్వాత ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ హ్యావింగ్ ఆల్ ద స్కిల్ సెట్, అతను ఫిజిక్స్ కాన్సెప్ట్ మీద స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంది, దెన్ ఎక్స్పీరియన్స్ 7 years 10 years ఉంది, దెన్ లొకేషన్ ప్రిఫర్డ్ లొకేషన్, హిస్ ప్రిఫర్డ్ లొకేషన్ ఇస్ హైదరాబాద్, అప్పుడు మీరు క్యాండిడేట్ కి కాల్ చేసి దీస్ ఆర్ మెన్షన్ ఇన్ యువర్ ప్రొఫైల్, సో ఆర్ యూ లుకింగ్ ఫర్ న్యూ జాబ్, ఇవన్నీ ఉన్నాయా మీకు, ది స్కిల్ సెట్ ఉందా, ఎక్స్పీరియన్స్ ఎంత ఉందా, లేకపోతే మీరు అప్లోడ్ చేసిన ప్రొఫైల్ ఇస్ అన్ అప్డేటెడ్ వన్ ఆర్ నాట్ అని క్లియర్ గా క్యాండిడేట్ ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత యూ విల్ ప్రాసెస్ హిస్ ప్రొఫైల్. అంటే ప్రైమరీ ఇంటర్వ్యూ మీరు చేసిన తర్వాతనే క్యాండిడేట్ ని ఇంటర్వ్యూ ప్రాసెస్ కోసం ప్రాసెస్ చేస్తారనమాట. అర్థమైందా మీకు? Yes, madam. ఓకే, ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థం అవ్వాలని ఒక లెక్చరర్ పొజిషన్ కి చెప్పాను. అదే ఐటీలో అనుకోండి, జావా డెవలపర్ కి వర్క్ చేస్తున్నారు అనుకోండి, జావా డెవలపర్ ని వెతికి పెట్టమని మీకు చెప్పారు. సో మీరేం చేస్తారు, జావా డెవలపర్ కి ఏం స్కిల్స్ ఉండాలో మీకు రిక్వైర్మెంట్ లోనే ఇచ్చేస్తారు, సర్చ్ ఫర్ ది స్కిల్స్ అని. సో స్కిల్స్ ఏమి ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, అండ్ వాట్ ఈస్ హిస్ ప్రిఫర్డ్ లొకేషన్, దెన్ నోటీస్ పీరియడ్ 1 month or 2 months ఆర్ లేకపోతే 45 days, ఎంత ఎక్స్పీరియన్స్ మనకి కంపెనీ వాళ్ళు ఇచ్చారో అంత ఎక్స్పీరియన్స్. సో ఆల్రెడీ సర్చ్ ఫిల్టర్స్ నౌకరీలో ఉంటాయి కాబట్టి మీరేం చేస్తారు, నౌకరీలో ఈ సర్చ్ ఫిల్టర్స్ ఇచ్చేసి సర్చ్ కొట్టిన వెంటనే యూ విల్ గెట్ మల్టిపుల్ ప్రొఫైల్స్. వచ్చిన తర్వాత సేమ్ వే యూ నీడ్ టు ఓపెన్ ద ప్రొఫైల్ అండ్ యూ నీడ్ టు క్రాస్ చెక్ విత్ ద క్యాండిడేట్, ఇవన్నీ అప్డేటెడ్ అయినా కాదా అని you will cross check with the candidate. If candidate is interested, then you will process his profile to the client. Candidate interested గా ఉన్నాడు అంటే అతని ప్రొఫైల్ ని ప్రాసెస్ చేస్తారు. అంటే ఏం చేస్తారు, ప్రొఫైల్ ని తీసుకొని యూ విల్ హ్యావ్ అ డౌన్లోడ్ ఆప్షన్, నౌకరీలో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రొఫైల్ ని మీకు ఇప్పుడు మీరు పెట్టే ఎక్స్పీరియన్స్ ని బట్టి మీ పొజిషన్ ఉంటుంది కదా, 3 to 4 years అంటే యు ఆర్ ఏ టీమ్ మెంబర్. సో మీరేం చేస్తారు, అది డౌన్లోడ్ చేసుకున్న ప్రొఫైల్ ని మీ టీమ్ లీడ్ కి పంపించేస్తారు. క్యాండిడేట్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, ఈ స్కిల్ సెట్ ఉన్నాయి క్యాండిడేట్ కి, ఈ లొకేషన్ కి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అని చెప్పి, ఇంత నోటీస్ పీరియడ్ ఉంది అని ఆ డీటెయిల్స్ ఫిల్ చేసేసి ఆ క్యాండిడేట్ ప్రొఫైల్ ని మీరు టీమ్ లీడ్ కి పంపించేస్తారు. అర్థమైందా? సో డైలీ కూడా మీకు సేమ్ వర్క్ ఉంటుంది, డైలీ రిక్వైర్మెంట్స్ వస్తాయి, యూ హ్యావ్ టు సర్చ్ దో స్కిల్ సెట్ ఇన్ నౌకరీ and you need to download the profiles. Interested candidate profiles మాత్రమే మీరు డౌన్లోడ్ చేస్తారు. then you will send those profiles to your team lead. డైలీ కూడా మీకు ఇదే వర్క్ ఉంటుంది, చాలా ఈజీ అంటే ఈజీగా ఉంటుంది, కష్టం ఉండదు. దెన్ ఫస్ట్ థింగ్, అసలు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి, అందులో ఉండే స్టెప్స్ డిస్కస్ చేద్దాం. రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఫస్ట్ స్టెప్ ఇస్ సోర్సింగ్. సోర్సింగ్ అంటే ఏంటి అంటే యూ హ్యావ్ టు సర్చ్ ఎ క్యాండిడేట్ యూసింగ్ ఏ సోర్స్. ఇక్కడ సోర్స్ ఏంటి, జాబ్ పోర్టల్. మీరు దేని ద్వారా సెర్చ్ చేస్తున్నారు, వాట్ ఈస్ ద సోర్స్ యూ ఆర్ యూజింగ్ హియర్, జాబ్ పోర్టల్, నౌకరీ ఆర్ లింక్డ్ఇన్ ఆర్ టైమ్స్ ఆర్ మాన్స్టర్ వాట్ ఎవర్. సో సోర్సింగ్ అంటే
you have to search a profile using source as job portals. Job portals ని source గా తీసుకొని you are searching a candidate. ఇక్కడ మీరు సెర్చ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్క్రీనింగ్. సోర్స్ చేసిన తర్వాత ప్రొఫైల్స్ అన్ని వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు? యూ హ్యావ్ టు ఓపెన్ ద ప్రొఫైల్ అండ్ యూ నీడ్ టు screen the profile. Then again you need to call the candidate to cross check whether the candidate details are correct or incorrect. Candidate పెట్టిన డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేకపోతే కరెక్ట్ గా లేవా అని స్క్రీన్ చేయాలి. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? క్యాండిడేట్ స్క్రీనింగ్ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం ప్రొఫైల్ స్క్రీనింగ్ కూడా చేస్తున్నారు. దెన్ తర్వాత ఏం చేస్తారు? స్క్రీన్ చేసిన తర్వాత క్యాండిడేట్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, క్యాండిడేట్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడు అని తెలిసిన వెంటనే you will share those profiles to your team lead. టీమ్ లీడ్ కి పంపించిన తర్వాత టీమ్ లీడ్ ఏం చేస్తాడు? ఏ కంపెనీకి అయితే మీరు వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీకి పంపిస్తాడనమాట. పంపించిన తర్వాత వాళ్ళు వాటిల్లో ఇప్పుడు మీరు ఒక 5 or 10 ప్రొఫైల్స్ పంపించారనుకోండి, పంపించిన వాటిల్లో ది బెస్ట్ వాళ్ళు తీస్తారు. లైక్ ది బెస్ట్ అంటే ఇప్పుడు మీరు పంపించిన 5 ప్రొఫైల్స్ లో 3 బాగున్నాయి అనుకోండి, ఆ 3 సెలెక్ట్ చేస్తారు. మీకు ఒక డౌట్ రావచ్చు, 5 ప్రొఫైల్స్ మేము ఆల్రెడీ క్యాండిడేట్ ని కనుక్కొని అన్ని స్కిల్ సెట్ ఉన్న వాళ్ళని తీసాం కదా, మళ్ళీ దాంట్లో ది బెస్ట్ తీయడం ఏంటి అని. అంటే ఇప్పుడు ఏంటి అంటే మీకు 7 to 10 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ని మీరు తీసారు, 7 years ఎక్స్పీరియన్స్ అతను, 8 years ఎక్స్పీరియన్స్ అతను, 2 ప్రొఫైల్స్ ఉన్నాయి. 7 years ఎక్స్పీరియన్స్ అతను 9 lakhs అడుగుతున్నాడు, ఐ మీన్ పర్ యానం. 8 years ఎక్స్పీరియన్స్ అతను 8 lakhs per annum అడుగుతున్నాడు. బట్ బోత్ హ్యావ్ అ గుడ్ నాలెడ్జ్. ఫిజిక్స్ కాన్సెప్ట్స్ మీద ఇద్దరికి గుడ్ నాలెడ్జ్ ఉంది, వాళ్ళ ప్రొఫైల్ బాగుంది. అండ్ బట్ 7 years ఎక్స్పీరియన్స్ అతను అడిగే శాలరీ కన్నా 8 years ఎక్స్పీరియన్స్ అతను కొంచెం తక్కువ అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ ప్రిఫర్ క్యాండిడేట్ హూ ఈస్ ఆస్కింగ్ ఫర్ లెస్ ప్యాకేజ్. అంతే కదా? ఓకే, ఇప్పుడు ఇక్కడ లెస్ సాలరీ అడిగే క్యాండిడేట్ ని ప్రిఫర్ చేస్తారు. తర్వాత ఏంటి? హైదరాబాద్ లొకేషన్ కి చూస్తున్నారు వాళ్ళు. మీరు ప్రొఫైల్ సెలెక్ట్ చేసిన వాటిలో ఒక క్యాండిడేట్ లొకేషన్ విజయవాడ ఉంది అండ్ హీ హ్యాస్ టు రీలొకేట్ టు హైదరాబాద్. రీలొకేట్ అయ్యే క్యాండిడేట్ కన్నా ఆల్రెడీ హైదరాబాద్ లో ఉండే క్యాండిడేట్ వాళ్ళకి బెటర్ ఆప్షన్ కదా. సో దే విల్ ప్రిఫర్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ హైదరాబాద్. సో వాళ్ళ కన్స్ట్రెయింట్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి బేస్డ్ ఆన్ దట్ దే విల్ సెలెక్ట్ సమ్ బెస్ట్ ప్రొఫైల్స్. మీరు పంపించిన వాటిలో బెస్ట్ ప్రొఫైల్స్ ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో ఆ సెలెక్షన్ ప్రాసెస్ ని ఏమంటామంటే షార్ట్ లిస్టింగ్. షార్ట్ లిస్టింగ్ ఇస్ నథింగ్ బట్ క్లయింట్ సెలెక్షన్ ని షార్ట్ లిస్టింగ్ అంటాం అనమాట. అంటే మనం పంపించిన ప్రొఫైల్స్ లో ఏవి ది బెస్ట్ అని వాళ్ళు చూస్ చేసుకుంటారో ఆ ప్రాసెస్ ని షార్ట్ లిస్టింగ్ అంటాం. షార్ట్ లిస్ట్ చేసిన ప్రొఫైల్స్ కి ఏం చేస్తారు వాళ్ళు? మీరు పంపించిన 5 లో ఈ 3 candidates మేము సెలెక్ట్ చేసాము, ప్లీజ్ ఆస్క్ దేర్ అవైలబుల్ టైం టు స్కెడ్యూల్ దేర్ ఇంటర్వ్యూ. ఇప్పుడు ఆల్రెడీ మనం 7 years 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళని చూస్తున్నాము అంటే వాళ్ళు ఆల్రెడీ వర్కింగ్ క్యాండిడేట్స్. వర్క్ చేసే వాళ్ళకి అవైలబుల్ టైం దొరకాలి కదా టు అటెండ్ ఎనీ న్యూ ఇంటర్వ్యూ. కొత్త ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే వాళ్ళకి టైం ఉండాలి. సో వాళ్ళని అవైలబుల్ టైం మనం కనుక్కోవాలి. మనకి ఇంటర్వ్యూ ప్యానెల్ ఇప్పుడు అవైలబుల్ ఉంది. సో సపోజ్ ఇప్పుడు September 16th, September 18th నుంచి September 21st వరకు ఇంటర్వ్యూ ప్యానెల్ అవైలబుల్ ఉంది. ఒక టైం స్లాట్ ఇచ్చేస్తారు, 10:30 to 11:30, 2:30 to 3:30 ఈ టైమింగ్స్ లో ఇంటర్వ్యూ ప్యానెల్ అవైలబుల్ ఉంది. సో చెక్ ద అవైలబుల్ టైమ్ ఆఫ్ ద క్యాండిడేట్. సో మీరు ఏం చేస్తారు? క్యాండిడేట్ కి చెప్తారు ఇంటర్వ్యూ ప్యానెల్ ఈస్ అవైలబుల్ బిట్వీన్ September 18th to September 21st and the time slots are 10:30 to 11:30, 2:30 to 3:30. సో విల్ యూ బీ అవైలబుల్? అతను చెప్తాడు, ఒకవేళ 18th ఖాళీ లేదో, 19th లేదో, 20th ఉన్నాను, 21st ఉన్నాను, ఈ టైం 10:30 to 11:30 అవైలబుల్ ఉన్నాను. మీరేం చేస్తారు? After getting those informations from the candidate, you have to pass this information through an email to team lead. టీమ్ లీడ్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. దెన్ తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసిన తర్వాత ఇఫ్ క్యాండిడేట్ ఈస్ సెలెక్టెడ్, ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ ఇస్ ద 4th step. తర్వాత సెలెక్షన్. క్యాండిడేట్ రిజెక్ట్ అయితే మీకు క్యాండిడేట్ తో ఎటువంటి పని ఉండదు. ఇఫ్ క్యాండిడేట్ ఈస్ సెలెక్టెడ్ దెన్ యూ హ్యావ్ టు డూ ఫాలో అప్. అంటే ఫాలో అప్ ఏంటి అంటే ఇక్కడ మీకు క్లయింట్ కి మధ్య, హెచ్ఆర్ కి క్లయింట్
ఐ మీన్ క్లయింట్ కి క్యాండిడేట్ కి మధ్యలో యు ఆర్ ద పాయింట్ ఆఫ్ హెచ్ఆర్ మీరు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయినప్పుడు క్లయింట్ పాస్ చేసే ఇన్ఫర్మేషన్ ని క్యాండిడేట్ కి పాస్ చేయడం, క్యాండిడేట్ పాస్ చేసిన ఇన్ఫర్మేషన్ ని క్లయింట్ కి పాస్ చేసేది మీరే అన్నమాట. సో ఇఫ్ ఒకవేళ అతను సెలెక్ట్ అయిపోయాడు, జాయినింగ్ టైం వీళ్ళు ఇచ్చిన జాయినింగ్ టైం లోపల అతనికి ఏదైనా ప్రాబ్లం ఉంది, జాయిన్ అవ్వలేడు, సో దెన్ హీ విల్ రిక్వెస్ట్ అస్ ఫర్ పోస్ట్పోనింగ్ హిస్ డేట్ ఆఫ్ జాయినింగ్, లేకపోతే అదర్ ఫార్మాలిటీస్ ఏదైనా తన దగ్గర ఏమైనా అవైలబుల్ లేవు అంటే దెన్ హీ విల్ పాస్ దట్ ఇన్ఫర్మేషన్ టు యూ అండ్ యూ నీడ్ టు పాస్ దిస్ టు ద క్లయింట్. లేకపోతే క్లయింట్ అడుగుతాడు, నాకు కొంచెం ముందే జాయిన్ అవ్వాలి, సో ఇమీడియట్ గా జాయిన్ అవ్వాలి, అతను ఏమైనా నోటీస్ పీరియడ్ నెగోషియేట్ చేసుకొని జాయిన్ అవ్వగలుగుతాడా అని అడుగుతాడు. దెన్ వీ హ్యావ్ టు పాస్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ద క్యాండిడేట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫాలో అప్. ఇంకొకటి ఏంటి అంటే క్యాండిడేట్ కి సెలెక్ట్ అయ్యి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత అతని నోటీస్ పీరియడ్ 1 month ఉంది. 1 month నోటీస్ పీరియడ్ కంప్లీట్ చేసుకొని అతను జాయిన్ అయ్యే లోపల అతనికి వేరే రిక్రూటర్స్, వేరే హెచ్ఆర్స్ కాల్ చేయకుండా ఉంటారా? వేరే ఆపర్చునిటీస్ రాకుండా ఉంటాయా? మనం ఎలా ఒక కంపెనీకి రిక్రూట్మెంట్ చేస్తామో అలాగే వేరే కంపెనీస్ వాళ్ళు కూడా దే యూస్ టు కాల్ ద క్యాండిడేట్స్. అప్పుడు అతనికి ఏంటి, జాయినింగ్ టైం లోపల వేరే కాల్ వచ్చింది అనుకోండి, మనం ఇచ్చే ప్యాకేజ్ కన్నా మంచి ప్యాకేజ్ వాళ్ళు ఇచ్చారనుకోండి, దెన్ హీ విల్ చూస్ దాట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇట్ ఈస్ బెటర్ దాన్ దిస్ ఆపర్చునిటీ. అక్కడ ప్యాకేజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి వాడేం చేస్తాడు, జాయినింగ్ టైం వరకు ఎస్ ఐమ్ రెడీ టు జాయిన్ అంటాడు, ఎందుకంటే ఇక్కడ జాయినింగ్ లెటర్ హోల్డ్ చేసుకుంటున్నాడు కాబట్టి. అప్పుడు ఆ ఆపర్చునిటీ చూస్ చేసుకుంటాడు కదా. కాబట్టి మనం ఫాలో అప్ చేయడం వల్ల ఏంటి అంటే అతని రెస్పాన్స్, అతని మైండ్ సెట్ అర్థమవుతుంది. క్యాండిడేట్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఫర్ దిస్ రోల్, అతని రెస్పాన్స్ అనేది క్లియర్ గా ఉంటుంది, ఐఎమ్ రెడీ టు జాయిన్, లేకపోతే ఏమైనా డాక్యుమెంట్స్ కావాలన్నా సబ్మిషన్స్ అన్ని ప్రాపర్ గా ఉంటాయి. లేదు అంటే నాకు కొంచెం పోస్ట్పోన్ చేయమనో, లేకపోతే ఇలాంటి రిక్వెస్ట్లు ఉంటాయి క్యాండిడేట్ దగ్గర నుంచి. అప్పుడు ఏంటి, వీ కెన్ గెస్ క్యాండిడేట్ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ హీఈస్ లుకింగ్ ఫర్ అదర్ ఆపర్చునిటీ. సో ఇటువంటి కేసులో మనకి ఏంటి, చేసే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా వేస్ట్ అవ్వకుండా ఈ ఫాలో అప్ చేయడం వల్ల దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ హోల్డింగ్ ద క్యాండిడేట్ బై నాట్ చూసింగ్ అదర్ ఆపర్చునిటీ. తర్వాత ఈ ఫాలో అప్ వల్ల ఇదన్నమాట. ఫైనల్ గా ఫాలో అప్ చేస్తూ వచ్చిన తర్వాత ద ఫైనల్ స్టెప్ ఇస్ ఆన్ బోర్డింగ్ ఇస్ నథింగ్ బట్ క్యాండిడేట్ జాయినింగ్ టైం. ఫాలో అప్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఫైనల్లీ క్యాండిడేట్ జాయినింగ్ టైం. క్యాండిడేట్ జాయిన్ అయిన తర్వాత మన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అర్థమైందా? ఏమైనా Yes, డౌట్? ma'am. ఇక్కడ చూడండి, సోర్సింగ్, స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ షెడ్యూలింగ్, సెలెక్షన్, ఫాలో అప్, ఆన్ బోర్డింగ్. వన్స్ క్లాసెస్ లోకి వెళ్ళిన తర్వాత మీకు రన్నింగ్ నోట్స్ కూడా ఇస్తాను, నేను ఒక డాక్యుమెంట్ కూడా పెడతాను ఇవన్నీ అర్థం అవ్వడానికి. సరేనా? Okay, ma'am. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. దెన్ టుమారో వి విల్ కంటిన్యూ ద డెమో, అదర్ డెమో. Ma'am, so before submitting the resume, so we need to talk the candidates, ma'am. Is that? ఎస్, యూ హ్యావ్ టు టాక్ టు ద క్యాండిడేట్. Yeah. ఎందుకంటే వాళ్ళు అప్డేటెడ్ ప్రొఫైల్ పెట్టారా లేకపోతే కాదా అనేది మనకు అర్థం అవ్వదు కదా. Yes, yes, ma'am. కాబట్టి వి నీడ్ టు చెక్ విత్ ద క్యాండిడేట్, మీరు పెట్టిన ప్రొఫైల్ అప్డేటెడా కాదా, లేకపోతే మీకు ఈ స్కిల్ సెట్ ఉన్నాయా లేదా. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈవెన్ ప్రొఫైల్ లో పెట్టిన డీటెయిల్స్ కూడా కరెక్ట్ గా ఉండవు డైరెక్ట్ గా చెక్ చేసినప్పుడు. Yes, ma'am. మనం ప్రాసెస్ చేసిన తర్వాతనే క్లయింట్స్ ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ చేస్తారు. మనం రిజెక్ట్ చేస్తే క్యాండిడేట్ ని వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. సో ప్రైమరీ ఇంటర్వ్యూ అనేది ఎవరు చేస్తున్నారు, హెచ్ఆర్స్ చేస్తున్నారు. Yes, yes. కాబట్టి వీ షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద క్యాండిడేట్. ఆ డీటెయిల్స్ Yeah. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి అని మనం కాన్ఫిడెంట్ గా ఉండాలన్నమాట. Yes, yes, ma'am. Got it. ఎనీథింగ్ ఎల్స్? మ్యామ్ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఎలా మేడం? ఒక్క నిమిషం అండి. కెరియర్ గ్యాప్ ఉన్నా కూడా పర్వాలేదమ్మా. యూ హ్యావ్ టు 1 సెకండ్, నేను రికార్డింగ్ స్టాప్ చేస్తాను. ఓకే.